సార్ మనకి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇంట్లో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే అసలు మనోజ్కి ఏం కావాలని సార్ ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఆస్తి కోసమా లేదంటే ఏదైనా కోసమా, దేనికోసం అసలు ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి? అసలు అంటే చాలామంది అంటున్నారు మనోజ్కి మ్యారేజ్ అయిన తర్వాతే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి ఫ్యామిలీలో అని చెప్పేసి అని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అసలు ఎందుకు ఈ వివాదాలు జరుగుతున్నాయి? మోహన్ బాబుకు సినీ రంగంలో ఒక గొప్ప ఇమేజ్ ఉంది. ఆయన డిసిప్లిన్ గురించి చాలామంది చెప్పుకుంటారు. అలాగే ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆయన ఒక హీరోగా ఉంటూ హీరోగా తను నటిస్తూనే 70కి పైగా సినిమాలు తీశారు. అదీ కాకుండా తన సొంత జిల్లాలో ఒక మహా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక మంది విద్యార్థులకు ఆడ కులాలకు మతాలకు అతీతంగా ఆయన అడ్మిషన్ ఇస్తూ అది కూడా ఆదర్శంగా ఉన్నారు. కొద్ది రోజులు ఆయన పొలిటీషియన్గా కూడా రాజ్యసభకు వెళ్ళారు, సేవలు అందించారు. మోహన్ బాబు ముందు సహజంగా ఎవరైనా నిలబడి మాట్లాడేందుకే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆయనది ముక్కుసూటి వ్యవహారం. ఆయన ప్రశ్న కూడా ఆప్యాయంగా పలకరించినా అది ఏదో గర్వంగా అడిగినట్టు, కోపంగా ప్రశ్నించినట్టుగా ఉంటుంది. ఆయనతోని నేను చాలా రోజులు జర్నీ చేశాను కాబట్టి నేను నిశ్చితంగా గమనించాను. అయితే ఆయన జెంటిల్మ్యాన్, ఎవరికి అన్యాయం తనకు తెలిసి ఎవరికి చేయాలనుకోడు. అలాంటి మోహన్ బాబు కుటుంబ విషయంలో కూడా ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏర్పడిన వివాదం ఇది. మంచు మనోజ్కు ఏం కావాలి ఏంటి అనేది అదంతా కుటుంబ సభ్యులు కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి. ఒక సందర్భంలో మోహన్ బాబు గారు కూడా అన్నారు, మాకు ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు, మేమే మా సమస్యను పరిష్కరించుకోగలుగుతామని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన తండ్రిగా ఆయన బాధ్యతను ఎప్పుడూ నెరవేర్చాడు. ఇటు మంచు మనోజ్ను సినిమా హీరోగా ప్రమోట్ చేశాడు, మంచు విష్ణును కూడా హీరోగా ప్రమోట్ చేశాడు. ఇక్కడ ఆయన ఇద్దరిని ఒకరిని ఒక విధంగా మరొకరిని మరొక విధంగా చూసినట్టుగా మనకు కనిపించదు. అయితే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యాటిట్యూడ్ ఏమన్నా వాళ్ళకి నష్టం తెచ్చి ఉండొచ్చు. ఏదైనప్పటికీ మోహన్ బాబు లాంటి ఒక టాలెంటెడ్ సెలబ్రిటీ ఇంట్లో ఈ వివాదం బహిరంగంగా కావడం, రచ్చకెక్కడం, పోలీసుల వరకు వెళ్ళడం, కోర్టు మెట్లు కూడా తట్టడం, ఇదంతా చాలామందికి బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా ఈ వివాదానికి మంచు మనోజ్కి ఏం కావాలనేది తనకు స్పష్టత ఉండాలి. ఏది కావాలనుకున్నా ఆయన తండ్రి నుంచే స్వీకరించాలి. కాబట్టి కుటుంబం మధ్యలో పెద్దల సమక్షంలో ఈ వివాదానికి ఇప్పటికైనా పులి స్టాప్ పెడితే అందరూ హర్షిస్తారు. సార్ ప్రస్తుతం బాలకృష్ణ గారు చూసుకున్నట్లయితే అంటే మీరు స్మాల్ స్క్రీన్లో అయినా సరే బిగ్ స్క్రీన్లో అయినా చాలా సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అన్స్టాపబుల్ షో కానివ్వండి, అలాగే మూవీస్ పరంగా కూడా మీరు చూసుకున్నట్లయితే సింహా నుంచి ఇప్పుడు డాకు వరకు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. దగ్గర ప్రతి సినిమా అంటే 6 సినిమాలు ఆయన చేసిన సింహా నుంచి ఈ గ్యాప్లో మొత్తం 6 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. సో ఆయనతో పోలిస్తే ఆయనతో పాటు ఉన్న సీనియర్ హీరోల్లో మీరు చూసుకున్నట్లయితే అంత సక్సెస్ అనేది అంత కనిపించట్లేదు. ఈయన అంత సక్సెస్గా అవ్వడానికి గల కారణం ఏంటి? మీరు అన్నది నిజమే. బాలకృష్ణ ఇప్పుడు సింహ నుంచి మనం లెక్కలు వేసుకుంటే వరుసగా సింహ, లెజెండు, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజు, అన్నీ వరుసగా సక్సెస్లు అయ్యాయి. బాలకృష్ణ అంటే సింహ కంటే బిఫోర్ కూడా ఆయన ఒక మాస్ హీరో. బాలకృష్ణ సంభాషణలు పలకడంలో దిట్ట. ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూడడానికి అభిమానులు కూడా ఉత్సాహపడతారు, థియేటర్లకు పోటెత్తుతారు. సింహ నుంచి ఆయనలో పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్ అనేది కొత్తగా బయటకు వచ్చింది. అంటే ఆ గతంలో లేదని కాదు, డైరెక్టర్ను బాలకృష్ణను ఇలా కూడా మలచవచ్చు, ఇలా కూడా చూపించవచ్చు అనే ప్రయత్నాలు మొదలయ్యాయి. మీరు గమనిస్తే ఇప్పుడు మన సింహ సినిమాలో కావచ్చు, లెజెండ్లో కావచ్చు, అఖండలో కావచ్చు, ఇవన్నీ డ్యూయల్ రోల్లు చేసుకుంటూనే వచ్చాడు ఆయన. ఈ డ్యూయల్ రోల్ కూడా జనాలు యాక్సెప్ట్ చేశారు. అలాగే తనకు వయస్సుకు తగినట్టుగానే ఒక కేవలం గ్లామర్ హీరోయిన్తో వెంటబడి డ్యాన్సులు చేయడం అని కాకుండా ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్గా భగవంత్ కేసరిలో చేసి మెప్పించాడు. ఈ సినిమాలన్నీ ప్రేక్షక ఆదరణ పొందాయి. తర్వాత టీవీ ఎంట్రీ, టీవీలో బాలకృష్ణ షో ఏంటి, అన్స్టాపబుల్గా యాంకర్గా హోస్ట్గా బాలకృష్ణ ఏ మేరకు మెప్పిస్తాడు, ఆయన సంభాషణలు ఎలా పలుకుతాడు, ఎదుటి తనకంటే వయసులో చిన్న వాళ్ళను, కెరీర్ పరంగా చిన్న వాళ్ళను ఎలా ఇంటర్వ్యూలు చేస్తాడు అనేది చాలామందికి ఆసక్తి ఉండేది. కానీ బాలకృష్ణ దాన్ని సులువుగా దాటేశాడు. అంటే అవసరమైతే తను ఒక మెట్టు దిగి అయినా సరే
తను కమిట్ అయిన దానికి పూర్తి న్యాయం చేస్తాడని మనం అన్స్టాపబుల్ షో మొదటిది కానీ రెండోది కానీ చూడొచ్చు. ప్రస్తుతం మూడోది కూడా రన్ అవుతుంది. ఈ షోలన్నీ సక్సెస్ఫుల్ కావడానికి బాలకృష్ణలో ప్రేక్షకులు చూస్తున్న కొత్తదనమే. అలాగే భగవంత్ కేసరి క్యారెక్టర్ ఇంతకుముందు చెప్పినట్టు ఒక తండ్రిగా ఒక డీ గ్లామర్ క్యారెక్టర్, అంటే రెగ్యులర్గా కనిపించే క్యారెక్టర్లకు కాకుండా భిన్నంగా చేసినా అది మెప్పించాడు. తాజాగా డాకు మహారాజు కూడా బాలకృష్ణ నుంచి తీసుకునే పెర్ఫార్మెన్స్ను డైరెక్టర్ బాబీ అద్భుతంగా తీశాడు. డాకు మహారాజు సినిమా కంటే ముందు బాలకృష్ణ నటించిన పలు సినిమాలను ఆయన వీక్షించి బాలకృష్ణను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో చేశాడు. మరి ఇంత మార్పుకు కారణం ఏంటి, ఇంత సక్సెస్కు కారణం ఏంటంటే బాలకృష్ణ టీంలో అంటే ఇంతవరకు ఎవరు ఉన్నారనేది మనకు అనవసరం. ప్రస్తుతం ఆయన టీంలో ఆయన కుమార్తె, చిన్న కుమార్తె తేజస్విని చేరింది. తేజస్విని ఎంటర్ అయ్యాకనే బాలకృష్ణ లుక్ కానీ కథల ఎంపికలో కానీ కొత్తదనం వచ్చిందనే అభిప్రాయం అభిమానులు కూడా భావిస్తున్నారు. అందుకే అన్స్టాపబుల్ షో చేయడానికి తేజస్విని కారణం. అందులో మనం తేజస్విని థర్డ్ సిరీస్ లాంచింగ్లో ఆ అమ్మాయి కూడా కనిపించింది. వేదిక మీదకి వెళ్ళి అనర్ఘనంగా అద్భుతంగా మాట్లాడింది. అంటే తను యాక్టివ్ స్టెప్ తీసుకుంది. ఆ విధంగా భగవంత్ కేసరి అనే సినిమా కథలు ఎంపికలో కూడా ఆమె కీలక పాత్రధారి అని తెలిసింది. తాజాగా డాకు మహారాజు సినిమా కూడా తేజస్విని ఎంపిక అని ప్రచారం జరుగుతుంది. వారసులు అంటే కేవలం కొడుకులే కాదు కుమార్తెలు కూడా అని తేజస్విని మరోసారి నిరూపించింది. చిన్నతనం నుంచి తండ్రి స్టార్డమ్ను చూసిన ఆమెను తండ్రిని మరింత కొత్తగా ప్రజెంట్ చేస్తే అదే స్టార్డమ్ ఇంకా కొనసాగడంతో పాటు కొత్తగా అభిమానులు మళ్ళీ చేతారని భావించినట్టుగా ఉంది. సక్రియంగా తప్పకుండా ఈ బాలకృష్ణ సక్సెస్లో తేజస్వినికి కూడా భాగం ఉందని మనం చెప్పవచ్చు. సార్, ప్రెజెంట్ డాకు మహారాజ్ సినిమా హిట్ అయింది, కాకపోతే దానిపైన నెగిటివిటీ కూడా బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకు అని అంటే ఆ సాంగ్స్లో వేసిన స్టెప్స్ కానివ్వండి, వాటి గురించి కొంచెం నెగిటివిటీ అనేది ప్రెజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది. సో దానికి గల కారణం ఏంటి అంటే వైరల్ అవ్వడానికి ఏదైనా చేస్తారా, లేదంటే కొరియోగ్రఫీలో ఏదైనా ఫాల్ట్ ఉందా, లేదు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్టు ఆయన చాలా సక్సెస్ఫుల్ హీరో, అది కూడా ఆయన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలాంటి సాంగ్స్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ వస్తుంది ఆయన పైన పాజిటివ్తో పాటు. దాని గురించి మీ స్పందన ఏంటి సార్? బాలకృష్ణ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన నటుడు, హీరో. ఆయనకు సినీ గ్లామర్ ఆయన పుట్టుకతోనే వచ్చింది. ఒక మహానటుడు ఎన్టీఆర్కి ఆయన వారసుడు. అయితే ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో తండ్రి స్థాపించిన పార్టీ తరఫున ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అక్కడ సేవలు కూడా అందిస్తున్నారు. అదే సమయంలో బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా ఉండి కూడా ఆయన సేవలు కొనసాగుతున్నాయి. మరోవైపు తన ప్రొఫెషన్ సినిమాలు, అభిమానుల కోసమైనా సినిమాలు చేయాల్సిందే కాబట్టి అభిమానులు ఆశించే క్యారెక్టర్లు చేయాలి, మెప్పించాలి కాబట్టే సినిమాలు అలాంటి సబ్జెక్టులో చేస్తూ వస్తున్నారు. అయితే ఈ బాలకృష్ణ ఇలా చేయడం ఏంటి, అలా చేయడం ఏంటి అంటే మీరు పాత సినిమాల్లో చూస్తే ఒక కమర్షియల్ హీరో, మాస్ హీరో హీరోయిన్లతో కానీ వ్యాంపు లేదా ఐటమ్ సాంగ్స్లో కానీ కొంత అతిగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే ఇది ట్రోల్ కావడానికో లేదా మరో దానికో చేశారని భావించవద్దు. ఎందుకంటే సినిమా పూర్తి అయ్యాక ఆ ట్రోల్ చేస్తున్నది చిత్ర యూనిట్ కాదు, అభిమానులు కాదు. పని కట్టుకొని కొందరు అంటే 2.5 గంటల సినిమాలో మంచి సన్నివేశాలు, కంట తడిపించే సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని వదిలేసి కొద్ది క్షణాలు కనపడే ఈ మూమెంట్ను పట్టుకొని దీని మీద రకరకాలుగా చేస్తున్నారు. నిజానికి పాత సినిమాలు చూస్తే చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఇది కమర్షియల్ సినిమాలో కమర్షియల్ హీరోలు, మాస్ హీరోలు యాక్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి కొన్ని తప్పవు. డైరెక్టర్లు కూడా ఇది పలు విధాలుగా ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. మరి ఈరోజు నా సినిమాకు ఆదరణ పొందుతుంది. సినిమాలో ఉన్న పాటలన్నింటిలో కూడా ఈ పాటే మొదటి స్థానంలో ఉందంటే ప్రేక్షకులు మెచ్చారు కదా. ఒకరిద్దరు అభ్యంతరాలు చెప్పొచ్చు, అలా చేసి ఉండకుంటే బాగుండేది అనే వాళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ సినిమా అన్నప్పుడు అన్ని రకాలుగా తప్పదు.